హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం క్యాలీఫ్లవర్ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాం. క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. తర్వాత ఒక తపాల్లో వాటర్ తీసుకొని కొంచెం ఉప్పు వేసుకొని వేడి చేసుకోవాలి. కొంచెం మంది అయితే కూల్ వాటర్లోనే కడుగుతారు, అలా కడగకూడదండి, వేడి నీళ్ళలోనే కడగాలి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కలను అయితే వేసుకోవాలి. కొంచెం సేపు ఉంటే అందులో పురుగులు ఏమైనా ఉంటే బయటికి వస్తాయి. ముక్కలన్నీ అందులో వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 నిమిషాలు అయితే అలా వదిలేయండి. క్యాలీఫ్లవర్లో మనకు కనిపించని పురుగులు అయితే ఉంటాయి, అవన్నీ పైకి తేలుతాయి. నాకైతే పురుగులు కనిపించాయి, అవి వీడియోలో అయితే చూపించట్లేదు. ఎందుకంటే క్యాలీఫ్లవర్ని ఇష్టంగా తినేవాళ్ళు ఆ పురుగులు చూసి తినలేరండి, అందుకే వాటిని అయితే చూపించలేదు నేను. ఆ వేడి నీళ్ళన్నీ వంపేసి మళ్ళీ ఒకసారి చల్లటి నీళ్ళల్లో కడుక్కోవాలి. తరువాత ఒక కాటన్ క్లాత్పై వాటిని అయితే నీట్గా ఆరబెట్టుకోవాలి. ముక్కలలో తడి మొత్తం పోయే వరకు ఆరబెట్టుకోవాలి, లేకపోతే పచ్చడి అయితే ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు మనం తాలింపు ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1/2 కేజీ నూనె అయితే పోసుకోవాలి. నేను ఇక్కడ శనగల నూనె వాడుకుంటున్నాను, మీకు ఇష్టం వచ్చిన నూనె మీరు వాడుకోవచ్చు. కానీ ఏ పచ్చడికైనా శనగల నూనెతో వచ్చిన టేస్ట్ అయితే రాదండి. నూనె బాగా వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు అయితే వేసుకోండి. తరువాత ఎండుమిరపకాయలు, పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేయండి. వెల్లుల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వచ్చి ఆప్షనల్ అండి, మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నెక్స్ట్ కొంచెం పసుపు, కొంచెం ఇంగువ అయితే వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు, పోపు దినుసులు కొంచెం గోల్డెన్ కలర్లోకి రాగానే దించేసుకోండి. పచ్చళ్ళలోకి తాలింపు రెడీ అయినట్టే. కొంచెం చల్లారనివ్వాలి, డైరెక్ట్గా పోయొద్దు. అరబెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్లో తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు అయితే ఎక్కువ కాకుండా చూసుకోండి, తక్కువైనా మళ్ళీ కలుపుకోవచ్చు. నేను ఇక్కడ పింక్ సాల్ట్ వాడాను, మీకు ఇష్టం వచ్చిన సాల్ట్ మీరు వాడుకోవచ్చు. పచ్చళ్ళ ఉప్పు కూడా దొరుకుతుంది. కారం కూడా మీ టేస్ట్కి సరిపడినట్టు వేసుకోండి. మీరు ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ, ఏం కాదు. వీటితో పాటు జీలకర్ర, మెంతులు, ఆవాలు కలిపిన పొడిని కూడా కలుపుకోవాలి. ఈ పొడే పచ్చడికి అసలైన టేస్ట్ అండి, దీన్ని అయితే అస్సలు స్కిప్ చేయొద్దు. ఇప్పుడు కారం, ఉప్పు, ఈ పొడి మొత్తం కలిసేటట్టు ముక్కల్ని బాగా కలుపుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న తాలింపునైతే ఇందులో పోసుకోవాలి. ఆయిల్ సరిపోకపోతే పచ్చి నూనె కూడా పోసుకోవచ్చు, శనగలది. అంతే, క్యాలీఫ్లవర్ పచ్చడి రెడీ అయినట్టే. జాడీలోకి తీసుకోవడమే. నేను జాడీలో నిల్వ చేస్తున్నాను, మీరు ప్లాస్టిక్ డబ్బాలోనైనా నిల్వ చేసుకోవచ్చు, కానీ స్టీల్ డబ్బాలలో మాత్రం నిల్వ చేయకండి. ఈ పచ్చడిని ఎమ్మటే అన్నంలోకి తినకూడదు. మూత పెట్టి 3 డేస్ నిల్వ ఉంచిన తర్వాత అప్పుడు వేసుకుంటే ముక్క మంచిగా మగ్గి టేస్టీగా ఉంటుంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 3 డేస్ తర్వాత పచ్చడి ఎలా ఉందో షార్ట్ రూపంలో మీ ముందుకైతే తీసుకొస్తాను. ఇప్పుడైతే ఉంటాను, మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.